చదువుతారా? మత్తయి సువార్త 28వ అధ్యాయం 17వ వచనము. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. చూచారా ప్రియులారా, మ్రొక్కిన వారు క్రీస్తు వారు, సందేహించిన వారు కూడా క్రీస్తు వారయ్యే అవకాశం ఉంది. ఎప్పుడు? మ్రొక్కినప్పుడు. మ్రొక్కటం అన్నప్పుడు వాడినటువంటి గ్రీకు పదము ఆరాధనకు వాడే పదమే. మ్రొక్కిరి అన్నప్పుడు వాడినటువంటి గ్రీకు పదము 100% ఘనతను ఇచ్చే, ఆరాధనను ఇచ్చేటటువంటి పదమే. ఆ పదము బైబిల్లో యేసు క్రీస్తుకు ఆపాదించినప్పుడు మీరు నాకు ఆరాధించకండి అన్నాడా? ఆయన వారి ఆరాధనను స్వీకరించాడు, లేకపోతే వారిని నిలువరించేవాడు. కనుక మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆరాధనకు యోగ్యుడు. రెండవదిగా యేసు క్రీస్తు ప్రభు యొక్క గుణ లక్షణాలు. ఆయనకు తండ్రికి ఉన్నటువంటి గుణ లక్షణాలు ఉన్నాయా? తండ్రి ఏ విధంగా ఆరాధనను స్వీకరించాడో అదే విధంగా ప్రభు అయిన యేసు క్రీస్తు ఆరాధనను స్వీకరించాడు అన్న విషయాన్ని నేను మీకు తెలియజేశాను. తండ్రి ఏ విధముగా గుణలక్షణాలు కలిగి ఉన్నాడో అవే గుణలక్షణాలు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కలిగి ఉన్నాడా? యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనము. యోహాను సువార్త, నీ తండ్రి అయిన అబ్రహాము నా దినము ఏ విధంగా చూచాడు? ఎప్పుడు చూచాడు? ఏ ప్రవక్త అయినా సరే, లేకపోతే కలిగింపబడినటువంటి సృష్టి పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము తన ప్రత్యక్షతను చూపించగలదా? మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం చదువుతారా? మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. ఎప్పుడు చూచాడు అబ్రహాము? ఎవరిని చూచాడు? ఎక్కడ చూచాడు? బెత్లెహేము, ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామము నేను అనుకుంటున్నావేమో. నువ్వు అలా కాదు. నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవువాడు నీలో నుంచే వస్తాడు. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచూ వస్తున్నాడు. ఈ పురాతన కాలము నుండి శాశ్వత కాలము ప్రత్యక్షమయ్యేవాడు నిత్యత్వములో పోలినటువంటి, నిత్యత్వము నుండి ఉన్నటువంటి గుణలక్షణాలున్నవాడు దేవుడు కాకెవడవుతాడు? మీ అన్న మా అన్న అవుతాడా? దేవుడే అవుతాడు. ఏమవుతాడు? దేవుడే అవుతాడు. వారు మ్రొక్కిరి, కొందరేమయ్యారు? సందేహించిన వారు క్రైస్తవులో కాదో మీరు ఆలోచించుకోండి.